హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక వల్లి చెప్పినట్టుగా భద్రావతి అయితే ఒక మెట్టు దిగి ఇక పెద్దావిడ దగ్గరికి వస్తుంది. పెద్దావిడతో, అమ్మా, నువ్వు కోరుకున్నట్టుగానే నాకు ఇష్టం లేకపోయినా ఆ ఎదురింటి వాళ్ళతో కలిసి నీ పుట్టినరోజు సెలబ్రేషన్స్ చేయాలి అనుకుంటున్నాను, కానీ నేరుగా వెళ్ళి వాళ్ళతో నేను మాట్లాడలేను అని చెప్పడంతో ఒక్కసారిగా పెద్దావిడ చాలా ఆనందపడుతూ, ఏయ్, ఇది చెప్తుంది నువ్వేనా? నిజంగా నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మొదటిసారిగా ఈ కన్నతల్లి మనసుని అర్థం చేసుకున్నందుకు పర్వాలేదు. నేను వెళ్ళి ఇప్పుడే నా అల్లుడు రామరాజుతో అలాగే వేదవతితో చెప్తాను అంటూ ఇక పెద్దావిడైతే చాలా ఆనందంగా లోపల నుంచి బయటకైతే వస్తుంది. ఇక ఇదంతా విన్న సేనాపతి అయితే, అక్క, ఏమైంది నీకు? నువ్వు ఆ రామరాజు కుటుంబంతో కలిసి అమ్మ పుట్టినరోజు వేడుకలు చేయాలనుకుంటున్నావా అంటూ ఇక సేనాపతి అడుగుతుంటే, భద్రావతి, చూడు సేనా, అమ్మ అడిగిన ఒకే ఒక్క కోరిక, ఈ కోరికను తీర్చకపోతే మళ్ళీ అమ్మ బాధపడుతుంది. అందుకే నేను కూడా దానికి అంగీకరించాను. ఈ పుట్టినరోజు పూర్తయ్యే వరకు ఎవ్వరూ ఆ రామరాజు కుటుంబం జోలికి వెళ్ళకూడదు అంటూ ఇక భద్రావతి వాళ్ళతో చెప్తూ ముఖ్యంగా విశ్వక్ వైపు చూస్తుంది. విశ్వక్, అయ్యో అత్త, నేనెందుకు ఆ కుటుంబం జోలికి వెళ్తాను? లేదు, అస్సలు ఆ కుటుంబం వైపు తొంగి కూడా చూడను అని అంటుంటే ఇక రేవతి వైపు చూసి, ఇదే సందని వాళ్ళతో రాసుకు పూసుకు తిరిగితే అస్సలు ఊరుకునేది లేదు అంటూ ఇక భద్రావతి అయితే రేవతికి కూడా చెప్తుంది. ఆ మాటలకి రేవతి, సరే వదినా, సరే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ విశ్వక్ తన మనసులో, ఈ నానమ్మ పుట్టినరోజు వేడుకలు పూర్తయ్యేలోపు ఎలా అయినా సరే అమూల్య మనసుని గెలుచుకుంటాను, నేను పూర్తిగా మారిపోయానని అమూల్య నమ్మేలా చేస్తాను అంటూ ఇక విశ్వక్ తన మనసులో అనుకుని ఇక అక్కడి నుంచి చాలా ఆనందంగా వెళ్ళిపోతాడు. ఇక ఇక్కడ చూస్తే రామరాజు హాల్లో కూర్చుని పేపర్ చదువుకుంటూ ఉండగా ఇక వేదవతి అయితే రామరాజు కోసం కాఫీ తీసుకొచ్చిస్తుంది. ఒక్కసారిగా రామరాజు, ఈ మధ్యన బుజ్జమ్మ ఏది అడగకుండానే చేస్తుంది అంటూ ఇక రామరాజు వేదవతిని పొగిడేస్తూ టీ తాగుతూ ఉంటాడు. ఇక ఇంతలో పెద్దావిడ రావడంతో, రామ్మ, పొద్దున్నే ఇలా వచ్చావేంటి అంటూ ఇక వేదవతి అయితే పెద్దావిడ అడుగుతూ ఉంటే, పెద్దావిడ, పొద్దున్నే వచ్చాను అంటే కారణం ఉండే వచ్చాను. మీ అందరికీ ఒక శుభవార్త చెప్పాలనుకుంటున్నాను అని చెప్పడంతో ఇక వేదవతి, ఏంటమ్మా, ఏంట శుభవార్త అని అంటుంటే, మీకు మాత్రమే కాదే, నా మనవళ్ళు మనవరాల్ని కూడా పిలవ్వే అంటూ ఇక వేదవతితో చెప్పడంతో వేదవతి ఇంట్లో అందరినీ పిలుస్తుంది. ఇక అందరూ కూడా హాల్లోకి వస్తారు. ముఖ్యంగా వల్లి అయితే, నేను వేసిన ప్లాను వర్కౌట్ అయినట్టుంది, ఆల్రెడీ ప్లాన్ అమల్లోకి వచ్చేసినట్టుంది అంటూ ఇక వల్లి అయితే తెగ సంబరపడిపోతుంది. ఇంకా వేదవతి, అమ్మా, నువ్వు చెప్పినట్టుగానే అందరినీ పిలిచాను, ఇంతకీ నువ్వు చెప్పాల్సిన శుభవార్త ఏంటి అని అంటుంటే, ఏమీ లేదు వేదవతి, ఈరోజు మీ అక్క 2 కుటుంబాలు కలిసి నా పుట్టినరోజు వేడుకని చేయడానికి ఒప్పుకుంది. ఆ విషయాన్ని నేరుగా నన్నే చెప్పమని పంపించింది అని చెప్పడంతో ఒక్కసారిగా రామరాజు పైకి లేస్తాడు. ఇక వేదవతి అయితే, అమ్మా, ఏం చెప్తున్నావు? నువ్వు చెప్పింది నిజమా? మా కుటుంబంతో కలిసి నీ పుట్టినరోజు వేడుకలు చేయడానికి అక్క ఒప్పుకుందా అంటూ ఇక వేదవతి అడగడంతో ఆ మాటలకి పెద్దావిడ, అవును వేదవతి, నువ్వన్నది నిజం. అల్లుడు గారు, మీరేం మాట్లాడరేంటి అంటూ ఇంకా రామరాజుని అడుగుతూ ఉంటే, రామరాజు, చూడండి అత్తయ్య గారు, మీ సంతోషం కోసం వాళ్ళతో కలిసి మీ పుట్టినరోజు చేయడానికి మాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు, కానీ అది అలసుగా తీసుకుని మళ్ళీ అని అంటుంటే, అర్థమైంది అల్లుడు గారు, మీ అనుమానం నాకు అర్థమైంది. చూడండి, మీరు అనుమానించినట్టు ఎట్లాంటి గొడవలు జరగవు. ముఖ్యంగా ఈ నా 70వ పుట్టినరోజు వేడుకని 2 కుటుంబాలు కలిసి జరుపుకోవడం నిజంగా నాకు సంతోషంగా ఉంది. ఆ దేవుడు నా మనసులో ఉన్న నా కోరికని, నా బాధని ఆలకిస్తే ఈ పుట్టినరోజు వేడుకతో మీ 2 కుటుంబాలు
ఒక్కటైపోతే బావుండు అంటూ ఇక పెద్దావిడైతే మాట్లాడుతూ ఉంటే పెద్దావిడ మాటలకి ఇక రామరాజు అత్తయ్య గారు అని గట్టిగా అరుస్తాడు. ఒక్కసారిగా పెద్దావిడ, క్షమించండి అల్లుడు గారు, మీకు ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడినందుకు నన్ను క్షమించండి. ముసలి ప్రాణం. ఇప్పటికే నేను 25 ఏళ్ల నుంచి కడుపు కోతని అనుభవిస్తున్నాను. కళ్ళ ముందే కనిపిస్తున్నా నా కూతురితో మనస్ఫూర్తిగా మాట్లాడలేకపోతున్నాను. నా కూతుర్ని దగ్గరికి తీసుకుని కష్టసుఖాలు చెప్పలేకపోతున్నాను. ఇన్నాళ్ళకైనా ఆ దేవుడు నా మొరని ఆలకించి మీ 2 కుటుంబాలు ఒక్కటిగా నా పుట్టినరోజు వేడుకలు చేయటానికి ఒప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చూడండి అల్లుడు గారు, మీరు నా కూతుర్ని పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి దానికి ఎట్లాంటి కష్టాన్ని రానివ్వకుండా కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. కానీ నా పెద్ద కూతురే మీ మీద పగలు ప్రతీకారాలు అంటూ పెళ్లి పెడాకులు లేకుండా అలా ఒంటరిగా మిగిలిపోయింది. దానికేం తెలుసు అది ఎంత పెద్ద తప్పు చేసిందో. కనీసం ఇప్పటికైనా మీ మంచితనాన్ని అర్థం చేసుకుని మళ్ళీ తన చెల్లెల్ని దగ్గరికి తీసుకుంటే బావుండని ఆశపడుతున్నాను. ఈ ముసలి ప్రాణం అదొక్కటే కోరుకుంటుంది అంటూ ఇక పెద్దావిడ మాట్లాడుతూ ఉంటే రామరాజు, చూడండి అత్తయ్య గారు, మిమ్మల్ని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. కానీ వాళ్ళకి బుజ్జమ్మ మీద చెప్పలేనంత కోపం ఉంది. అలాగే తనని పెళ్లి చేసుకున్నందుకు నా మీద పీకల్లోతు పగ ఉంది. వాళ్ళు అంత ఈజీగా మమ్మల్ని ఎందుకు కలుపుకుంటారు? అలాగే మీ పుట్టినరోజు వేడుకని కూడా మాతో కలిసి జరిపించుకోవాలి అనుకుంటున్నారంటే అందులో కూడా ఏదో ఒక కుట్ర దాగే ఉంటుంది. ఇదంతా వద్దులేండి అత్తయ్య గారు అంటూ ఇక రామరాజు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి పెద్దావిడ, చూడండి అల్లుడు గారు, ఈ పుట్టినరోజు వేడుకలు పూర్తయ్యే వరకు వాళ్ళు మీ విషయంలో ఎట్లాంటి గొడవ చేయరని నేను మాట ఇస్తున్నాను. నన్ను నమ్మండి అంటూ ఇక పెద్దావిడైతే రామరాజుకి నచ్చ చెప్తూ ఉంటే పక్కన ఉన్న వేదవతి, ఏవండి, అమ్మ చెప్తుందంటే అది నిజమై ఉంటుంది. అయినా గొడవలు చేసేవాళ్ళు వాళ్ళంతటి వాళ్ళుగా మనతో కలిసి అమ్మ పుట్టినరోజుని చేయాలని ఎందుకు అనుకుంటారు? ఈ నిర్ణయం అమ్మది కాదు, అక్కదని చెప్తుంది కదా. మనం కూడా ఒప్పుకుందామండి అని అంటుంటే ఇక చందు, అమ్మ, గతంలో ఆ కుటుంబం అమూల్య జీవితాన్ని పాడు చేయడం కోసం చాలా ప్లాన్ చేశారు. ఇప్పుడు అట్లాంటి వాళ్ళతో కలిసి మనం ఈ పుట్టినరోజు వేడుకలు చేయటం అంత మంచిది కాదేమో అని అంటుంటే ఇక అక్కడే ఉన్న నర్మద, అవునత్తయ్య గారు, నాకు కూడా బావగారు చెప్పింది కాస్త అనుమానంగా ఉంది. అంత ఈజీగా ఆ ఎదురింటి వాళ్ళు మనతో కలిసి ఈ పుట్టినరోజు వేడుకలు చేయడానికి ఒప్పుకున్నారంటే అందులో ఏదో ఒక తిరకాసుండే ఉంటుంది అంటూ ఇక నర్మద కూడా మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి ప్రేమ అయితే, అక్క, మీరనవసరంగా అపోహపడుతున్నారు. నానమ్మ చెప్తుంది కదా ఎట్లాంటి గొడవ జరగదని. ఇది నానమ్మ మొదటి కోరిక, అలాగే ఆఖరి కోరిక. తను మన 2 కుటుంబాలతో కలిసి ఈ వేడుకని జరిపించుకోవాలనుకుంటుంది. మరి వద్దని చెప్పి నానమ్మని బాధ పెట్టడం అంత మంచిది కాదు కదా అంటూ ఇక ప్రేమ కూడా మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్న ధీరజ్, ఒసై, నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమన్నా అర్థమవుతుందా? మీ వాళ్ళు మారిపోయాము అంటే అంత ఈజీగా ఎలా నమ్మేస్తారు? చూడు, మీ అత్త జిత్తులు మారినక్క, తను అంత ఈజీగా మారిపోతుంది అంటే మేం మాత్రం అస్సలు ఒప్పుకోం అని అంటుంటే ఇక వేదవతి, వాళ్ళు మారిపోయారని ఎవరు చెప్పారా మీకు? వాళ్ళు మారలేదు, అలానే ఉన్నారు. కానీ అమ్మ మాట కాదనలేక 2 కుటుంబాలను కలిసి ఈ పుట్టినరోజు వేడుకని చెయ్యాలని అమ్మ కోరికని ఒప్పుకుంది. అంతే, వాళ్ళు మారిపోయారని అమ్మ చెప్పలేదు. అనవసరంగా మీరు ఏదేదో ఆలోచించుకోవద్దు అంటూ ఇక వేదవతి చెప్తుంటే ఆ మాటలకి ప్రేమ, విన్నారుగా, అత్తయ్య చెప్పిందే నిజం. వాళ్ళు మారిపోలేదు, కానీ బామ్మని బాధ పెట్టలేక దీనికి ఒప్పుకున్నారు అంటుంటే ఇక వల్లి,
అవును మావయ్య గారు, పాపం బామ్మగారు మన 2 కుటుంబాలతో కలిసి ఆవిడ 70వ పుట్టినరోజుని జరిపించుకోవాలి అనుకుంటున్నారు. దానికి మీరు కూడా ఒప్పుకుంటే బాగుంటుంది. బామ్మగారు కూడా సంతోషిస్తారు. మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఎవరు ఎలా ఉంటామో కూడా తెలీదు అంటూ ఇక వల్లి కూడా రామరాజుని ఒప్పిస్తుంది. రామరాజు వల్లి మాటలకి అలాగే వేదవతి తన తల్లి పుట్టినరోజుని చేయాలని కోరిన కోరికని గుర్తు చేసుకుని ఇంకా దానికైతే అంగీకరిస్తాడు. ఒక్కసారిగా రామరాజు ఒప్పుకోవడంతో ఇక అందరూ కూడా ఆనందపడతారు. ముఖ్యంగా వేదవతి అయితే, అమ్మా నీ పుట్టినరోజుని చేయాలని ఎంతగానో ఆశపడ్డాను, కానీ ఇప్పుడు మన వాళ్ళతో కలిసి చేస్తున్నందుకు నిజంగా నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అంటూ ఇక వేదవతి అయితే పెద్దవిడిని హత్తుకుంటుంది. ఇక ప్రేమ అయితే ధీరజ్ని గిరగిరా తిప్పేస్తుంది. ఒసే రాక్షసి, వదలవే, వదులు, కళ్ళు తిరుగుతున్నాయే, వదలవే. మరి ఇంత ఆనందమేంటే, పైకి వాళ్ళ మీద కోపాన్ని చూపిస్తున్నట్టు నా దగ్గర నటిస్తున్నావన్నమాట అంటూ ఇక ధీరజ్ అయితే ప్రేమతో అంటుంటే, రేయ్ ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? మొదటిసారి మా వాళ్ళు మీ వాళ్ళు కలిసి బామ్మ పుట్టినరోజుని చేయాలనుకుంటున్నారు. ఈ రకంగా అయినా సరే 2 కుటుంబాలు ఒకే దగ్గర ఉంటాయి. అలాగే వాళ్ళు మీ మంచితనాన్ని అర్థం చేసుకుని మనలో ఒకరిలా కలిసిపోతే బాగుండని ఆశపడుతున్నాను, అంతేరా అంటూ ఇక ప్రేమ అయితే ధీరజ్తో చెప్తుంటే, ధీరజ్, ఒసే నువ్వు ఆశపడినంత ఈజీ కాదు మీ భద్రం అలాగే మీ బెజ్జల్ నాన్న కలవడం అంటూ ఇక ధీరజ్ అయితే ప్రేమకి నెత్తి మీద మొట్టికాయ వేస్తాడు. ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే విశ్వక్ అయితే అమూల్య కోసం కాలేజ్ దగ్గరకైతే వెళ్తాడు. ఇక అమూల్య విశ్వక్ని చూసి మరొక రూట్లోంచి వెళ్ళబోతూ ఉంటే ఇక విశ్వక్ అమూల్యకి అడ్డుపడి, చూడు అమూల్య, ఒకప్పుడు నీ విషయంలో నేను చాలా తప్పులు చేశాను, అలాగే నీ జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాను. అప్పుడు నన్ను నమ్మావు, నా ప్రేమని నిజమని నాతో పాటు చెయ్యి కలిపావు. కానీ ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమిస్తున్నాను, నీతో మనస్ఫూర్తిగా జీవితాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మరి ఇట్లాంటప్పుడు నన్ను ఎందుకు చీకొడుతున్నావు? నా ప్రేమ నువ్వు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు అంటూ ఇక విశ్వక్ అయితే అమూల్యని అడ్డుపడి అడుగుతుంటే, అమూల్య, రేయ్ నీకొక్కసారి చెప్తే అర్థం కాదా? ఎందుకు నా చుట్టూ తిరిగి విసిగిస్తున్నావు? చూడు, ఒక్కసారి మోసపోయినందుకు నా జీవితం ఏమైందో నాకు బాగా అర్థమైంది. మళ్ళీ నీ వల్ల నేను మోసపోలేను. చూడు, నీ మొహం చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది. ఇంకొక్కసారి ఇలా నా చుట్టూ కనిపిస్తే ఖచ్చితంగా నా 3 అన్నలతో చెప్పి నిన్ను చితగా బాధిస్తాను అని అంటుంటే ఇక విశ్వక్, సరే ప్రేమ, సరే అమూల్య, నువ్వు చెప్పినట్టుగానే నీ చుట్టూ తిరగను. కానీ మీ 3 అన్నలతో చెప్పి నన్ను కొట్టిస్తానంటున్నావు కదా, ఏం చేసినా పర్వాలేదు, నీకోసం నా ప్రాణాలైనా వదిలేస్తాను. నీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను, నీ మనసుని చాలా గాయపరిచాను, దానికోసం నా ప్రాణాలు పోయినా పర్వాలేదు అంటూ ఇక విశ్వక్ ముందుకొచ్చి అమూల్య చేయిని పట్టుకోబోతుంటే అమూల్య కోపంగా విశ్వక్ చెంప పగలకొడుతుంది. ఒక్కసారిగా విశ్వక్ అమూల్య అలా కొట్టడంతో చుట్టుపక్కల మొత్తం చూస్తాడు. అందరూ తననే చూస్తారు. ఇక విశ్వక్ అయితే, చూడు అమూల్య, ఇలా అందరి ముందు కొట్టినందుకు నీ మీద పగలు ప్రతీకారాలు పెంచుకుంటానని అనుకుంటున్నావేమో. చూడు, నీ మీద నాకు చెప్పలేనంత ప్రేమ ఉంది. నీ ప్రేమని గెలుచుకోవడానికి ఎన్నాళ్ళైనా ఇలాగే ఎదురు చూస్తూ ఉంటాను అంటూ ఇక విశ్వక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. విశ్వక్ మార్పు అలాగే విశ్వక్ మాటలు కాస్త విచిత్రంగా అనిపిస్తూ అమూల్య విశ్వక్ని అలాగే చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అందరూ అనుకున్నట్టుగానే బామ్మగారి పుట్టినరోజు రానే వస్తుంది. ఇక బామ్మగారి పుట్టినరోజు కోసం 2 కుటుంబాలు కలిసి రంగరంగ వైభవంగా ఫుల్గా బయట డెకరేట్ చేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళు చేసే పనుల్లో ఒకరికొకరు ఎదురవుతూ అలాగే ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఇక పనులు మొత్తాన్ని కూడా పూర్తి చేస్తారు. ఇందులో రామరాజు అలాగే సేనాపతి కలిసి ఆ ఇంటిని డెకరేట్ చేస్తున్నట్టు, అలాగే భద్రావతి వేదవతి కలిసి
ఇక వంటలకి కావలసిన అన్ని చూసుకుంటున్నట్టు ఇక విశ్వక్, ధీరజ్ అలాగే చందు, సాగర్ నలుగురు కలిసి ఇంకా అక్కడ అన్ని విధాలుగా ఏది తగ్గకుండా అన్నింటినీ ఏర్పాటు చేస్తూ ఇక మధ్య మధ్యలో విశ్వక్ అయితే ధీరజ్ని బావా ఇది అందుకో అది అందుకో అంటూ ఇక ధీరజ్కి దగ్గరవుతుంటే ధీరజ్కి ఏమీ అర్థం కాదు. ఇదేంటి వీడు నన్ను బావా అని పిలుస్తున్నాడని ఆశ్చర్యపోతూ ఇక విశ్వక్ వైపు చూస్తుంటే విశ్వక్ మాత్రం చాలా ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడతాడు. అలాగే ప్రేమతో, ప్రేమ నీ విషయంలో నేను చాలా తప్పులు చేశాను, నన్ను క్షమించు అంటూ ఇక ప్రేమని కూడా బ్రతిమలాడతాడు. ప్రేమ అయితే రేయ్ నువ్వు చేసిందంతా చేసేసి ఇప్పుడు సారీ తప్పైపోయింది అంటే అంత ఈజీగా ఎవరైనా ఎలా ఒప్పుకుంటారు? సరేలే ముందు నానమ్మ పుట్టినరోజు ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయో లేదో చూడు అంటూ ఇక ప్రేమ అయితే విశ్వక్కి చెబుతూ ఉంటుంది. విశ్వక్ కూడా అన్నీ పూర్తయినాయని ఇక ఒక ప్లేస్లో కూర్చుని ఉంటాడు. ఇంతలో అమూల్య లంగావోని వేసుకుని చాలా అందంగా రెడీ అయ్యి నడుచుకుంటూ వస్తుంది. ఒక్కసారిగా విశ్వక్ అమూల్యని చూసి తనని తాను మైమర్చిపోతాడు. ఇక అక్కడి నుంచి లేచి అక్కడే డెకరేషన్ చేస్తున్న ఫ్లవర్స్ లో ఒక రోజా ఫ్లవర్ ని తీసుకుని ఇక అమూల్య దగ్గరికైతే వెళ్తాడు. అప్పటికే అమూల్య చుట్టూ వాళ్ళ నర్మదా ఇంకా వల్లి, ప్రేమ కూడా ఉంటారు. వాళ్ళని చూస్తూ ఇక విశ్వక్ ఏదో సర్దుతున్నట్టుగా పక్కన సర్దేస్తూ ఉంటాడు. అమూల్య విశ్వక్ ని గమనిస్తుంది గాని తనకి ఇష్టం లేనట్టుగా ఫేస్ పెట్టి అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతుంది. ఇక విశ్వక్ అమూల్య ఒంటరిగా ఎప్పుడెప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఇక తన కోసం తీసుకొచ్చిన రోజా ఫ్లవర్ ని జాగ్రత్తగా అమూల్య చేతికైతే ఇస్తాడు. కానీ అమూల్యకి విశ్వక్ ఇచ్చిన రోజా ఫ్లవర్ నచ్చలేదు. అలాగే విశ్వక్ కూడా తన ప్రవర్తన నచ్చక ఇక ఆ ఫ్లవర్ ని కింద పడేసి కాల్తో తొక్కేస్తుంది. అది చూసిన విశ్వక్ కాస్త బాధపడుతుంటాడు గాని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇక్కడ చూస్తే వలి అయితే భద్రావతి వైపు చూసి కళ్ళతో సైగలు చేస్తుంటుంది. ఇక భద్రావతి ఏం మాట్లాడకుండా వలి వైపు కోపంగా చూస్తూ ఇక అమ్మా అందరం వచ్చేసాం, నువ్వు కోరుకున్నట్టుగానే వాళ్ళతో కలిసి నీ పుట్టినరోజుని జరిపిస్తున్నాం, ఇప్పుడు నువ్వు సంతోషంగానే ఉన్నావా అంటూ పెద్దావిడ్ని అడగడంతో ఇక పెద్దావిడ అవును నేనిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను, ఇటు మీరు ఇటువైపు వాళ్ళు మీతో కలిసి నా ఈ 70వ పుట్టినరోజు జరుపుకోవడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది, ఇలా నేను కళ్ళు మూసినా పర్వాలేదు అంటూ ఇక పెద్దావిడ మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా భద్రావతి, వేదవతి ఇద్దరు కూడా పెద్దావిడ నోటి మీద చేసి అమ్మా ఇంకెప్పుడు అలా మాట్లాడద్దు అంటూ ఇద్దరు ఒకేసారి చెప్తుంటారు. అది చూసిన పెద్దావిడ చూసావా మీ ఇద్దరికి నేనంటే ఒకే రకమైన ప్రేమ ఉంది, కానీ మీ ఇద్దరు ఎందుకని ఒకరినొకరు అర్థం చేసుకోవట్లేదు, ఒకరి మీద ఒకరికి చెప్పలేనంత ప్రేమున్నా పగలు ప్రతీకారాలంటూ ఎందుకే భద్రావతి ఇదంతా అంటూ ఇక పెద్దావిడైతే భద్రావతితో మాట్లాడుతుంటే భద్రావతి అమ్మా ఈ పుట్టినరోజుని నీ సంతోషం కోసం జరిపిస్తున్నాం, అలా అని వాళ్ళతో కలిసిపోవాలని కాదు, ముందు కేక్ కట్ చేయి అంటూ ఇక కేక్ని తెప్పించి కేక్ని కట్ చేయమని చెప్తారు. ఇక పెద్దావిడైతే కేకుని కట్ చేసి ఆ కేకుని ముందుగా భద్రావతికి అలాగే వేదవతికి తినిపిస్తుంది. ఆ తర్వాత సేనాపతికి అందరికీ పెడుతూ ఉంటుంది. అలా అందరూ కూడా పుట్టినరోజు వేడుకని పూర్తి చేసుకుని ఒక ప్లేస్లో కూర్చుని కొద్దిసేపు సరదాగా కూర్చుంటారు. ఇక భద్రావతి అయితే చాలా కోపంగా పైకి లేసి ఇంకా ప్రేమ దగ్గరికి వెళ్ళి ప్రేమ చెయ్యి పట్టుకుని పుట్టినరోజు పూర్తయింది ఇక పద అంటూ ఇక ప్రేమని తన ఇంట్లోకి లాక్కెళ్ళబోతుంటే ఒక్కసారిగా ప్రేమ వదులత్తా వదులు, నేనెందుకు అక్కడికి వస్తాను, నా అత్తవారిల్లు ఇది, నేను ఉండవలసింది ఇక్కడ అంటూ ఇక ప్రేమ మాట్లాడుతూ ఉంటే చూడు నీ పెళ్లి ఎలా జరిగిందో నాకు బాగా తెలుసు, ఈ ధీరజ్ గాడు నీ ఇష్టం లేకుండా నీకు తెలియకుండా నీ మెడలో తాళి కట్టాడు, ఇలాంటి తాళికి విలువిచ్చి ఆ కొంపలో ఉండడం నాకస్సలు ఇష్టం లేదు, ఇంతకు ముందంటే ఏమీ తెలియదు కాబట్టి నోరు మూసుకుని ఉన్నాను, కానీ ఇప్పుడు అన్నీ తెలిసిన తర్వాత నిన్ను ఆ ఇంట్లో ఉంచడం నాకు అస్సలు ఇష్టం లేదు అంటూ ఇక భద్రావతి మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి అక్కడ ఉన్న వేదవతి అక్క ఏమైంది, ప్రేమ ధీరజ్లు ఒకరికొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, మరి వాళ్ళని
విడదీస్తానంటావేంటి అంటూ ఇక వేదవతి మాట్లాడుతుంటే ఆపు. ఏంటి, నా మేనకోడలు నీ కొడుకుని ప్రేమించిందా? ఎప్పుడు, ఎలా? చాలింకా, ఇంతవరకు నువ్వు ఆడిన నాటకాలు చాలు. నువ్వే నీ కొడుకుతో నా మేనకోడలి మెడలో బలవంతంగా తాళి కట్టావని నాకు బాగా తెలుసు. చూడు, ఇంకొక్కసారి వీటి గురించి మాట్లాడవంటే ఊరుకునేదే లేదు అంటూ ఇక భద్రావతి అయితే బలవంతంగా ప్రేమను తీసుకుని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళబోతుంటే ఇక సేనాపతి విశ్వక్ వీళ్ళకైతే ఏది అర్థం కాదు. రామరాజు ఆగు అని గట్టిగా అరుస్తాడు. ఇక భద్రావతి అయితే ఏంట్రా నువ్వింకా నోరెత్తలేదేంటా అనుకుంటున్నాను. నువ్వు నోరెత్తితే నీ నోరు మోయించే సమాధానం నా దగ్గరుంది. చూడు, ఇంతకుముందు నీ కొడుకు నా మేనకోడలు ఒకరికొకరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారనుకున్నాను. కానీ నా మేనకోడలికి ఇష్టం లేకుండా నీ కొడుకు దాని మెడలో బలవంతంగా తాళి కట్టాడు. అది తెలిసిన మరుక్షణమే నా మేనకోడల్ని నా ఇంటికి తెచ్చుకోవాలి అనుకున్నాను. కానీ ఇది ఇప్పుడు వాడితో పీకల్లోతో ప్రేమలో ఉంది. అయినా ఇష్టం లేని తాళిని మెడలో ఉంచుకొని వాడితో ఎన్నాలని ఉంటావు? ఒసే పిచ్చిదానా, వాడు నిన్ను ప్రేమించట్లేదే, మన కుటుంబం మీద పగ తీర్చుకోవడం కోసం నిన్ను ప్రేమ అనే పేరుతో తన చుట్టూ తిప్పుకుంటున్నాడు. చూడు, నువ్వనుకున్నంత మంచివాడేమీ కాదు అంటూ ఇక భద్రావతి అయితే ధీరజ్ గురించి తప్పుగా మాట్లాడుతూ ప్రేమని బలవంతంగా లోపలికి తీసుకెళ్లబోతుంది. ఇక ప్రేమ అయితే చాలా కోపంగా భద్రావతి చెయ్యి వదిలించుకుని చెంప పగల కొడుతుంది. ఒక్కసారిగా భద్రావతికి దిమ్మ తిరిగిపోతుంది. రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్.